అందరికీ నమస్కారం. మన పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు మనకి ఎంతో నీతిని తెలియజేస్తూ ఉంటాయి. అలాగే మన నిత్య జీవితంలో మనం ఎలా మెలగాలి, ఎలా ఉండాలి అనేవి కూడా సూచిస్తూ ఉంటాయి. వాటితో పాటుగా మన పండుగల ద్వారా కూడా మనకు అనేకమైన ముఖ్య విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. అవేంటనేది నేను ఇప్పుడు చెప్తా. ఉగాది ఈ పండుగ కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటినీ స్వీకరించాలని చెప్తుంది. శ్రీరామనవమి ఈ పండుగ భార్యాభర్తల అన్యోన్యతకు నిదర్శనమని చెప్పాలి. అక్షయ తృతీయ ఈ పండుగ మనకు విలువైన వాటిని కూడబెట్టుకోమని చెప్తుంది. వ్యాస పౌర్ణమి లేక గురు పౌర్ణమి ఇది జ్ఞానాన్ని అందించిన గురువును మర్చిపోవద్దు అని గుర్తు చేస్తుంది. వరలక్ష్మి వ్రతం నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ అందరితో కలిసి సంతోషంగా ఉండమని చెప్తుంది. రాఖీ పౌర్ణమి తోడబుట్టిన బంధం ఎప్పటికీ విడిపోదు అని చెప్తుంది. వినాయక చవితి ఊరంతా ఒక్కటిగా కలవటానికి, విఘ్నాలు పోవుటకు స్వామిని ప్రార్థించమని చెప్తుంది. పితృ అమావాస్య చనిపోయిన వారిని ఎప్పటికీ మరవకు అని చెప్తుంది. బతుకమ్మ ఊళ్ళోని వాళ్ళంతా ఆటపాటలతో కలిసిపోతూ సంతోషంగా గడపమని చెప్తుంది. దసరా ఆయుధ పూజ ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసేదాన్ని గౌరవించమని చెప్తుంది. దీపావళి 10 మందికి వెలుగు చూపే జీవనం మీదవ్వాలని చెప్తుంది. నాగుల చవితి ప్రాణాల్ని తీసేదైనా సరే తోటి జీవులను ప్రేమగా ఆదరించమని చెప్తుంది. కార్తీక పౌర్ణమి చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలవమని చెప్తుంది. సంక్రాంతి మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం. అలాంటి దానిని మరవకుండా సంబరాలు జరుపుకోమని చెప్తుంది. మహాశివరాత్రి కాలం మారుతోంది, నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని చెప్తుంది. కామదహనం కోరికలను తగ్గించమని చెప్తుంది. హోలీ వివిధ రంగుల్లాగా వివిధ మనుషులు, వివిధ అనుభూతులను పిల్ల పెద్ద అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని మన పండుగల అంతరార్థం.